శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 3 విశ్వాసం. నీవెవరికేసి చూస్తావో, నీవు దేనికేసి చూస్తావో అందులోనే నేనున్నానని తెలుసుకో అని సాయిబాబా ఉపాసనీ బాబాతో చెప్పారు. దానినతడు దృఢంగా హృదయంలో గుర్తుపెట్టుకోనడంలో కొంతవరకు కృతార్థుడయ్యాడు. అప్పటికీ పూర్తిగా కృతార్థుడవలేదనడానికి చరిత్ర జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది. 4 సంవత్సరాలు ఖండోబా ఆలయంలో ఉండు, నా అంతటి వాడవవుతావు అన్నారు బాబా. 3.5 సంవత్సరాల్లోనే మౌనంగా సెలవు తీసుకుని వెళ్ళారాయన. ప్రత్యక్షంగా వెళ్ళి నేను వెడుతున్నానంటే బాబా వద్దంటారు. ఈ సంగతి అతనికి స్పష్టంగా తెలుసు. కారణం ఆయన ఎన్నోసార్లు అడిగారు, బాబా వెళ్ళవద్దని చెప్పారు. అందుకని అడిగితే వద్దంటారనేది తథ్యం అనుకున్నారు. తను వెళ్ళదలుచుకున్నారు కాబట్టి అక్కడ నుండే మనసులో సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఉపాసనీ బాబా. అంటే విశ్వాసం సరిగా దృఢతరం కాలేదని అర్థం. అంటే మొదట బాబా గురువు బాబాకు నేను చెప్పిన దాన్ని సంపూర్ణంగా విశ్వసించిన వాడే కృతార్థుడవుతాడని చెప్పిన దానిలో 95% దాకా వచ్చి ఆగుతుంది. మన వైపు నుంచి చూస్తే అది చాలా గొప్పదే. కానీ బాబా యొక్క విశ్వాసంతో అది పోలిస్తే నిలుస్తుందా? ఎవరైతే ముందు అవిశ్వాసం ఉండి సాయి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యం చూచి తర్వాత పూర్ణ విశ్వాసంలోకి వచ్చాడో, ఎవడు సాయి యొక్క కృతార్థతని గొప్పతనాన్ని శ్లోకంలో గానం చేశాడో, మనస్సులో సాయి ముస్లిం అన్న సంకోచం పెట్టుకున్న ఒకడిని తన కాళ్లకు నమస్కరించనీయకుండా తిప్పికొట్టేసిన ఆ ఉపాసనీ బాబానే బాబా చెప్పిన ఆ మాట మీద నిలవలేకపోయాడు. అటువంటప్పుడు మనకు ఆ ప్రత్యక్ష సాన్నిధ్యం దొరికినా మనం ఎంత విశ్వాసం నిలుపుకోగలము? ప్రత్యక్ష అనుభవం లేదు కాబట్టి, ప్రత్యక్ష సాన్నిధ్యం లేదు కాబట్టి మనకి అనుభవం లేదనుకోవడానికి వీలు కాదు. నిత్య జీవితంలో కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి. వాటిని మననం చేసుకొని ఆచరణలో పెట్టుకోవడం వల్ల గుర్తుంటాయే కానీ అనుక్షణం అనుభవాలు జరగవలసిన అవసరమేమీ లేదు. ఉదాహరణకు, ఒక మనిషిని అతని మంచితనం వల్ల మరొకడు మోసం చేశాడు. అయినప్పుడు అతడు మళ్ళీ మోసపోయేటట్లు చేసుకోవడం లేదు. ఒకసారి జరిగాక దాన్ని గుర్తుపెట్టుకుంటూ జాగ్రత్త పడతాడు. ఎక్కడో ఎప్పుడో ఒకసారి మరలా ఆ విధంగా మోసపోవడానికి ఆస్కారం ఉన్నది కానీ సామాన్యంగా అలా జరగడానికి ఆస్కారం ఇవ్వం. జాగ్రత్తగా ఉంటాం. అలాగే ఒక్క అనుభవాన్ని చవిచూచినా దానిని మననం చేసుకోవడం వల్ల, హృదయంలో గుర్తు చేసుకోవడం వల్ల, లేదా ఇంకొకరి అనుభవాలను చూచి మనం తెలుసుకుంటూ ఉండడం వల్ల విశ్వాసం దృఢపడుతుంది. ఉదాహరణకు, ఒకడికి ఒక వ్యాధి వచ్చింది. ఒక చోటికి పోయి చికిత్స చేసుకుంటున్నాం. ఫలానా చోట వ్యాధి తగ్గింది అని తెలుసుకుంటున్నాం. అలాగే ప్రత్యక్షానుభవమైన తర్వాతనే తెలుసుకోవడం అనేది ఎప్పుడూ ఎక్కడా ఎవరికీ జరగదు. అలాగే పదే అలా జరగాలన్నా జరగదు. అంతవరకు అలా ఉండి నేర్చుకోవాలన్నా ఆ జీవితం గడవదు. కాబట్టి వీటి దృష్ట్యా చూచినట్లయితే ప్రత్యక్ష సాన్నిధ్యంలో ఉన్న వాళ్ళకంటే మనం అదృష్టవంతులము. వాళ్లను అంటే అట్టి మహాత్ములను మరుగుపరిచేటటువంటి మానవత్వం అడ్డురాకుండా గమనించవలసిన అంశాలు మాత్రమే గుర్తొస్తాయి. ఉదాహరణకు, ఒక మహాపండితుడున్నాడు. అతని ఖ్యాతి దశదిశలా వ్యాపించింది. దేశం నలుమూలల నుండి చాలామంది వచ్చి వారి వద్ద విద్యాభ్యాసం కోసం పాటుపడుతున్నారు. ఆ పండితుని కోరిక ఏమిటంటే తన కొడుకు మనవడు ఇటువంటి పాండిత్యాన్ని సేకరించుకుని తన వంశప్రతిష్టను నిలబెట్టాలని. కానీ వాళ్ళకా శ్రద్ధ లేదు. పైగా ఎందుకొచ్చిన తద్దినం ఇది అనుకునేవారు. దాని నుండే వచ్చింది పండిత పుత్రః అనే సామెత. లోకమంతా తనను పండితుడని గుర్తిస్తుంది. దానికోసం తన పిల్లవాడిని మాటిమాటికి రుద్దేది నిజం. అలా అతిగా రుద్దేసరికి వాడికి మొహం మొత్తిపోతుంది. సాధ్యమైనంత వరకు ఓ పట్టాన నేర్చుకోరు. లోకంలో ఇది పరిపాటి. అదే రీతిన ప్రత్యక్ష సాన్నిధ్యం లేకపోవడం చేత వారి లీలలలో ప్రకటనమైన నిజతత్వం ఏదైతే ఉందో దానిని మాత్రం అనుభవించే అదృష్టం, మహాభాగ్యం మనకు కలిగింది. కాబట్టి దానిని మననం చేసుకోవడంలో కూడా మనం దీనినే పొందగలగాలి. నిష్ఠ, సబూరి అన్నప్పుడు ఈ నిష్ఠ అంటే ఏది? ఆయన లీలలు చదివాం, 1కి 10 సార్లు చదివాం. 11వ చదివినప్పుడేమవుతుంది? గ్రంథం అంతా పరిచయం అవుతుంది. ఆ పారాగ్రాఫ్ చూస్తేనే ఈ లీల ఫలానా కదా అనిపిస్తుంది. అప్పుడు లైన్ బై లైన్ చదివేదెట్లా? ఉదాహరణకు, ఒకడికి దోశ అంటే ప్రీతి. వాడు మాటిమాటికి దాన్నే చేయమని ఇంట్లో గొడవ చేస్తుంటాడు. వాడు కాలేజీలో చేరాడు. వాడు అదృష్టం బాగుండి
హాస్టల్లో వారానికి 3 సార్లు చేస్తున్నారు ఆ ఐటమ్నే. కాలేజీకి వచ్చినప్పుడు మనం పంట పండింది, మనకేది ఇష్టమో అదే చేస్తున్నారు అనుకున్నాడు. అలా 3-4 నెలలు తిన్నాడు. ఎన్ని రోజులు అట్లా తింటాడు? తిని తిని వాడికి విసుగు పుట్టింది. మనిషి వాడే, జిహ్వా అదే, వంటకము అదే. అప్పుడంత ఇష్టం కావడం ఏమిటి, ఇప్పుడంత ఇష్టం కాకపోవడం ఏమిటి? మొదట్లో తినేటప్పుడు ప్రత్యక్షంగా ఉండే రుచిని అనుభవిస్తున్నాడు. ఇన్ని రోజులు గడిచిన తర్వాత ఇన్ని రోజులుగా తింటున్నాననే మనోభావంలోంచి విడగొట్టి మనసు రుచి చూస్తున్నది. రంగు కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ఏ వస్తువైనా రంగుగా కనపడుతుంది. అట్లాగే అప్పుడప్పుడు తినేటప్పుడు ప్రత్యక్షంగా తినే రుచిని మాత్రమే మనసు తీసుకుంటుంది. కొన్నాళ్ళు తినేసరికి ఇన్నాళ్లుగా తింటున్నామబ్బా అనే రంగు కళ్ళజోడు నుంచి మనను చూస్తుంది. మెస్బెల్ వినగానే ఇన్నాళ్లుగా తింటున్న రుచిని మనసులో తెచ్చుకొని వదిలేస్తుంది. అలా కాక ఇలాంటి మనోభావాలను పేరుకోనియకుండా ప్రత్యక్షంగా నాలుక మీద ఉన్న వస్తువు రుచిని గమనించినప్పుడు 365 రోజులు తిన్నా వాడికి నిత్యనూతనంగానే ఉంటుంది. అట్లాంటి స్థితి మనకు కలగాలనే బాబా బడే బాబాతో అంటారు, రుచులకు పోవద్దు, ఒక్క వంటకం చాలు అని. అంటే ఇన్ని రోజులుగా తింటున్నాననే స్మృతులతో ఉండకూడదు. ప్రత్యక్షానుభవంలో మనసు ఉండాలి. అట్లా ఎప్పుడైతే ప్రత్యక్షానుభవాన్ని చూడటం మనసుకు అలవాటవుతుందో అప్పుడు ప్రత్యక్షంగా ఉండే నేను అనే ఒక్క దాని మీద మనసు నిలిచిపోతుంది. మనలో నేను ఉన్నాననే అనుభవం ఉంది. ఇది అన్నిటికంటే ప్రత్యక్షం. ప్రత్యక్షానికి పరోక్షానికి తేడా ఏమిటి? ఎవరి గురించో చెప్పడం కానీ, ఫోటోగ్రాఫ్ చూచి కానీ వాటిని పరోక్షం అంటాము. అలా కాక స్వయంగా మనకు అనుభవమయ్యే వాటిని ప్రత్యక్షం అంటాము. నేను అనే అనుభవం ఏ ఇంద్రియాల ద్వారా కనబడదు. కాబట్టి ముందు మనమున్నామని రుజువయ్యాక ఇంద్రియాల ద్వారా అవి పనిచేస్తాయి. ఈ అలౌకిక అనుభవాలన్నీ పరోక్షాలు. కళ్ళు పనిచేస్తుంటే వస్తువులు కంటి ద్వారా కనపడాల్సిందే. ఈ నేననేది ఇంద్రియాలు లేకపోయినా అనుభవం అవుతుంది. అందుకనే ఎవడైతే ప్రత్యక్ష అనుభూతి మీద ఇంద్రియాలను నిలపడం నేర్చుకుంటాడో, ఎవరి యొక్క ఇంద్రియాలు ప్రత్యక్షమైన అనుభవాన్ని మాత్రమే తీసుకుంటుంటాయో వాడు ఈ ప్రత్యక్షమైన నేను అనే అనుభవం మీద నిలవడం కూడా అలాగే నేర్చుకుంటాడు. అంటే అదే కుదిరిపోతుంది. అంటే ఆత్మనిష్ట కుదురుతుంది. అంటే సాయి సూక్తుల్లో కేవలం ఆనందంగా ధ్యానించమని, అదీ చేత కాకపోతే కనపడుతున్న ఈ రూపాన్ని నఖశిఖ పర్యంతం అహర్నిశలు చింతన చేయమని చెప్పారు. మొదట కేవలం ఆనందంగా ధ్యానించాలి. అంటే ఈ నేను అనే దాని మీద పరోక్షంగా నిలపాలి. ఎలాగైతే వాడికి దోశ రుచిని చూడకుండా దాని ఇంతకాలంగా తింటున్నామనే విసుగు మనకు రావడం మొదలుపెట్టిందో అదే రీతిన ప్రత్యక్షంగా ఎదురుగుండా ఉండే గ్రంథంలో లీలలను చదువుతున్నప్పుడు ఇన్నేళ్లుగా నేను చదువుతున్నాననే భావన వచ్చి అడ్డుకుంటుంది. అలాగే మనకు బాబా ప్రత్యక్ష సాన్నిధ్యం దొరికితే రోజూ చూచే బాబాయే కదా, ఒక గంటాకి పోదాం అనిపిస్తుంది. ఇది షిరిడీలో ఉండే వాళ్ళని చూస్తే తెలుస్తుంది. 2 రోజులుండి పోయేవాళ్ళు అక్కడక్కడే తిరుగుతుంటారు. 10 రోజులుండేసరికి దానిలో సర్దుబాటు వచ్చేస్తుంది. అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇంట్లోని కబుర్లన్నీ వస్తాయి. ఇంత దూరం వచ్చింది దేనికి? ఎందుకు చెబుతున్నానంటే ధర్మం అనేది మనసుకు తెలిసినా ప్రత్యక్షానుభవం కలిగితే ఆయన మీద ఎందుకు మనసు నిలపలేకపోతున్నామనే దానికి ఉదాహరణ మాత్రమే. ఆయన ఉన్నప్పుడు ఆయన మీద ప్రత్యక్షానుభవం ఏ విధంగానైతే నిలవనివ్వదో ఇదే కారణంగా మనసు ఈ చరిత్ర పారాయణలో కూడా కలుగుతుంది. అందుకని లీల చదివేటప్పుడు మనమే రీతిన చదవాలంటే అదే అనుభవం మనకు జరుగుతూ ఉంటే ఎలా ఉంటుందో దానిని గమనిస్తూ చదవాలి. అప్పుడు ఎన్నిసార్లు చదివినా పాతపడదు. ఉదాహరణకు అవతలివాడు మనల్ని 10 సార్లు బాధ పెట్టాడనుకోండి, 11వ బాధ పెడితే మనసు బాధపడకుండా ఉంటుందా? తప్పక బాధపడుతుంది. వాడు 2 సార్లు బాధ పెట్టి 3వసారి బాధ పెట్టబోయినప్పుడు వీడిలా నన్ను బాధ పెడతాడనే దానికి ముందుగానే మనసు సిద్ధమైపోతుంది. అలాగే అదే అనుభవం మనకు జరిగితే ఎలా ఉంటుందనే భావంతో దాన్ని తీసుకుని చదవగలిగితే అప్పుడు 101వసారి కూడా మొదటిసారి మనం చదవగలిగినట్లు చదవగలుగుతాం. అప్పుడు మన మనస్సు సాత్వికమవుతున్నట్లు గుర్తు. లేకపోతే కుశాభావు చేత 108 సార్లు బాబా పారాయణం చేయించారంటే వాడి మనసు బండబారిపోయి ఉండాలి. ఎవరికైనా విసుగు పుడితే క్షణంసేపు కూడా బాబా ఊరకుండేవారు కాదు. తన గదిలో కూర్చుని యోగ వాసిష్టం చదువుకుంటున్నాడు ఒకడు.
పిలిచి 15 రూపాయల దక్షిణ ఇమ్మన్నారు. మరలా పిలిచి దక్షిణ ఇవ్వమన్నారు. ఏమిటి బాబా ఇన్నిసార్లు అడుగుతున్నావు అంటే, నీవు 15వ అధ్యాయం చదువుతున్నానవే, దానిలోని విషయం చక్కగా గుర్తుపెట్టుకో. నేను దక్షిణ అడిగినా రూపాయలు మాత్రమే ఇచ్చావు, కానీ నేను అడిగింది నాకు ఇవ్వలేదు కదా, అందుకని నాకు అది చేరిందాకా అడుగుతున్నాను అన్నారు. నేను అడిగిందది, నీవు ఇచ్చేదిది అంటే వీడు ఇంట్లో కూర్చుని పారాయణ చేస్తున్నా వీడి బుద్ధి దాని మీద ఉంచి చేస్తున్నాడా లేదా అని బాబా గమనిస్తూ ఉండేవారు. ఒకడికి అలాగే గురి కుదరలేదు, శ్రద్ధ కుదరలేదు, అన్వయం సరిగ్గా కుదరలేదనుకుంటే వెంటనే వాణ్ణి మరొకరి దగ్గరికి పోయి 16.5 రూపాయల దక్షిణ తీసుకురా అని చెప్పారు. వాళ్ళక్కడ తాపీగా తత్వాలు లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకోవడంలో లెక్క తప్పు వస్తుంది. అందుకని 15.5 అనే లెక్కనే తీసుకుంటున్నారు. అప్పుడే దక్షిణ 16.5 తెమ్మని చెప్పి దానిని సరిగ్గా అన్వయం చేసుకో అని ఇక్కడి నుంచే వాళ్లకు చెబుతున్నారు. అలాగే కుశాబాబు 108 పారాయణలు చేసేటప్పుడు ఇది చేసిందే కదా, ఎన్నిసార్లు చేస్తామని అనుకునేటట్లయితే వెంటనే పట్టుకునేవారు బాబా. కాబట్టి మనం బాబాను పట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన నిష్ఠా సబూరీలు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటామో అంత మేరకు ధర్మసూత్రాన్ని ఆచరించడానికి వీలవుతుంది, లేకపోతే కాదు. సాటి జీవుల పట్ల మన భావం మార్చుకోవడం అనే అంశంలో అంత మేరకు మాత్రమే మనం మారతాము. ఎంత మేరకు మనం మార్చుకోమో అంత మేరకు మనం వారి బోధ పట్ల మనకు శ్రద్ధ లేనట్లు లెక్క. అంటే అంత మేరకు సకల ఆధ్యాత్మిక గ్రంథాలయందు శ్రద్ధ లేనట్లు లెక్క. అంత మేరకు ఆధ్యాత్మికత యందే శ్రద్ధ లేనట్లు గుర్తు. అంత మేరకు లౌకికత సాంసారికత పట్ల లోపల గుర్తున్నట్లు లెక్క. అప్పుడు దానిని మనం ఎలా పొందుతాము? అది తెలుసుకోలేక మనం ఇంతకాలం జపం చేస్తున్నాం, కానీ ఇంకా మన చిత్తం స్థిరం కాలేదేమిటి, బాబా అనుగ్రహం ఇంకా కలగలేదేమిటి అనుకుంటాము. నీవు రోజు నన్ను 5 నిమిషాలు తలుచుకుంటే నిన్ను ఆదుకుంటానని భగవద్గీతలో కృష్ణుడు ఎక్కడైనా చెప్పాడా? అనన్యాస్ చింతయంతో మాం అనే కండిషన్ ఆయన కూడా పెట్టాడు. అనన్యమైన చింత కలిగి ఉంటేనే నీ యోగక్షేమాలు నేను చూచేది, లేకపోతే తక్కిన సమయమంతా నీవే చూచుకుంటున్నావు కదా. నీకు తెలుసని కదా నీ ఉద్దేశం, కాబట్టి నీవే చూసుకో. అలా కాక ఎప్పుడైతే నీవు అనన్యమైన చింతలో నా మీద నిలిచావో అప్పుడు నిన్ను చూస్తాను అన్నారు. అయితే బాబా అందులో కొంచెం కన్సెషన్ ఇచ్చారు. అనన్యమైన చింత చేయమంటే ఇబ్బంది పడతాడని నీ దృష్టి నా మీద నిలుపు, నా దృష్టి నీ మీద నిలుపుతాను అన్నారు. సాధ్యమైనంత వరకు క్రమంగా పెంచుకుంటూ వెళ్ళు అని కన్సెషన్ ఇచ్చారు. ధర్మాచరణ గురించి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, అది లేక ఆధ్యాత్మికత లేదు. ఎందుకని? అన్ని మతాలలోని మహనీయులందరూ ఏకగ్రీవంగా ఒక విషయం చెప్పి ఉన్నారు. మనకు కనిపించేదే ఈ విశాల విశ్వం కూడా ఒకే పరమాత్మమయము అనేది స్పష్టంగా చెప్పి, అల్లా ఒక్కడే, సత్యం తక్కిందేదీ కాదు అని. మనం సోహం అని ఎలా చేస్తామో వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కలిపి వాళ్ళు అది చేస్తారు. ఆయనొక్కడే సత్యం, ఇంకేమీ లేదు. అదే సత్యాన్ని అన్ని అద్వైత గ్రంథాలు చెబుతున్నాయి. భక్తిపరమైన భాగవతాది గ్రంథాలు, భగవద్గీత కూడా వాసుదేవ సర్వం అని చెబుతున్నాయి. విష్ణు సహస్రనామం కూడా అదే చెబుతున్నది. ఉన్నది యావత్తూ పరమాత్మతత్వమే, భిన్నంగా ఏమీ లేదక్కడ. తద్భిన్నంగా ఏది కనబడుతుందో అది మన దృష్టిలోని లోపం. ఎందువల్ల అంటే ప్రత్యక్షంగా అనుభూతి అది మనకు కలగలేదు కనుక అన్యత్వమే భాసిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మహాత్ముల వాక్యాలే శరణ్యం. మహనీయులందరూ ఏకగ్రీవంగా ఏం చెప్పారో చూడాలి. అది చాలదనుకుంటే ఆ మహనీయుల వద్దనున్న భక్తులకు కలిగిన అనుభవాలను చూడాలి. అన్నింటిలో ఒక్కటే ఉందన్న మాట నిజం కాకపోతే ఎక్కడ ఏమి జరిగినా సాయికి ఎలా తెలుస్తుంది? అంతేకాక దానికి సరిపోయేటట్లు ఆయన చెప్పిన వాక్యాలే ఉన్నాయి. నీవు కలిసి చూసేదంతా నేను, ఈ విశ్వమంతా నాలోనే ఉన్నది. విశ్వమంతా నాలోనే ఉన్నదన్నారు, కానీ విశ్వమే నేనని చెప్పలేదు. అయితే నీవు చూచేదంతా కలిసి నేనన్నారుగా అని అంటే ఈ విశ్వమును చూచే నీవు కలిసి ఆయన అని అర్థం. అంటే దృక్కు దృశ్యము ఏకమైన స్థితిలో వేరు అనేది ఉండదన్నమాట. దానిని మొత్తం సాక్షీభూతమై చూచేదే ద్విపాదాస్యామృతం దివి. అవ్యక్త రూపంలో 3 పాదాలుండి ఒక్క పాదమే ఈ చరాచర విశ్వమైంది.
కాబట్టి నీవు చూచేదంతా కలిసి నేనన్నప్పుడు నువ్వు చూచేదంతా కలిసి నేను. ఆ చూచేదాని సంగతి ఆలోచిస్తే ఈ చూడబడేదాని క్రిందకు యావత్తూ వెళ్ళిపోతుంది. విశ్వమంతా చూడబడేది. చివరకు తన దేహం చిత్తంలో వచ్చే ప్రవృత్తుల వరకు అంతా చూడబడేదే. కాబట్టి ఎక్కడైతే మనకు అనుభవం కావడం లేదో మహాత్ములను శరణు పొందడం ఒక్కడే మనం చేయవలసింది. జ్ఞానం కలిగిన మహనీయులందరూ ఇదే చెప్పారు. మనం పరమాత్మతత్వమని, బ్రహ్మమని, ఆత్మ అని దేనినైతే అంటున్నామో దానినే బుద్ధత్వం అంటారు వాళ్ళు. అందుకనే వాళ్ళ గ్రంథాలలో కుక్క, నక్క, ప్రతి ప్రాణిలో బుద్ధత్వం ఉందని చెప్పారు. ఆ స్థితికి వచ్చినవాడు అంటే ఆ బుద్ధత్వం పొందినవాడు సంసారం, నిర్యాణం ఒక్కటేనంటాడు. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని. బ్రహ్మం జగత్తుకు భిన్నం కాదని అంటాడన్నమాట. దురదృష్టవశాత్తు బౌద్ధం మన దేశంలో లుప్తమైన తర్వాత చాలా గ్రంథాలు చైనీస్, జపనీస్, టిబెటిన్ భాషల్లో అనువాదం అయ్యాయి. ఆ తర్వాత విదేశీ పరిపాలకుల సమయంలో ఈ గ్రంథాలు నశించిపోయాయి. అందుకని ఇది ఫలానా గ్రంథం నుండి అనువాదం చేశామని రాశారు, ఇది పాళీ గ్రంథం నుండి అనువాదం చేశామని రాశారు. వాటిని చూస్తే శంకరుడు బౌద్ధాన్ని ఖండించి ఉండడం తెలుస్తుంది. అందులో ఉండే ఒక అంశం మాత్రం మన దేశంలో ఉండి ఆయన చెప్పిన దానిని మరొక రకంగా అర్థం చేసుకొని పక్కదారి పట్టించిన దాన్ని మాత్రమే ఖండించాడని తెలుస్తుంది. ఇక్కడ ఏమి చెప్పి ఉందో అక్కడ అదే చెప్పి ఉంది. కాబట్టి బుద్ధుణ్ణి చూసుకున్నా అదే తెలుస్తుంది. మహనీయులందరూ అదే చెబుతున్నారు. కాబట్టి వాటినైనా తీసుకోవాలి, లేదంటే మహాత్ముల సమక్షంలో భక్తులకైన అనుభవాలన్నా తీసుకోవాలి. అప్పుడు అట్లాంటి అనుభవం కలగాలంటే సర్వగతమైనది ఒకటి ఉండాలి అని అన్వయించుకొని మననం చేసుకోగలిగితే విశ్వాసం కలుగుతుంది.